హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ వ్లాగ్స్. బయట మంచిగా వాన పడుతుంది. మన మమ్మీ ఛాయ్ చేసింది. ఇప్పుడు ఛాయ్ పోసుకొని పోయి వాళ్ళు ఏం ముచ్చట పెడతారని ఇందాం. నేను ఛాయ్ ఎక్కువ తాగా, సో కొంచెమే పోసుకున్నా. ఈ ఛాయ్ కూడా ఎందుకు అంటే మా అమ్మమ్మ బ్రెడ్ తెచ్చింది నిన్న. ఆ బ్రెడ్ తినడానికి అయిపోయింది బ్రెడ్. మంచిగా వాన పడుతుంది. స్నాప్ పెట్టుకుందా. మంచిగా వాన పడుతుంటే వేడి వేడి చాయ్ డబ్బరెట్టేసుకొని మన ఇంట్లోకి వెళ్ళి వేడిగా తోలొస్తాయి కదా. అవును, మరి ఇంతసేపు దాకా ఎండ కొట్టలేదా? నేను ఏడు అనుకున్నాను అట్లా రౌండ్ అయితే చుక్ 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 వాన పడుతుంది. మనం విత్తనాలు పెట్టినప్పుడు పడమంటే పడదు, కానీ గుంటుకు కొట్టాలి మందులు వేయాలన్నప్పుడే పడతాయి కదా మమ్మీ. వాన ఇంకెక్కువ అవుతుంది వాన. ఆర్టీసీ బస్ ఎటు ఒక జాకేనా అది? ఇప్పుడు ఈ కూర వండుతావా అనే? వీటిని ఏమంటారు? అలచింతకాయ కాదు, బినీస్. బినీస్ అనాలి వీటిని. ఏమన్నా చెప్పు. బిజినెస్ వేరే ఉంటుంది కాదు, ఇది కాదా బిన్నీస్ అంటే? ఇదే నానా, ఇది కాదా బిన్నీస్ అంటే? బిన్నీస్ అంటే ఏంటిది మరి? ఉంటుంది. ఇవి అలసింతకాయలు ఉడకబెట్టుకుని తినరాదా? ఇవి ఉత్తిగానే తింటారు కదా చేనులో వచ్చుకొని. తినరా? ఇవి కావా బొబ్బరికాయలు ఉన్నవి? సేమ్ కాదా? అవి ఇవి సేమే ఉంటాయి కదా. బొబ్బరికాయలు అనుకుంటాను కాదు మమ్మీ. ఇవే పోల్చుకొని తినేది కాదమ్మా. అవునే, బిన్నీస్ కర్రీ ఇదే. బిన్నీస్ అన్న ఇదే, అలచింతకాయ అన్న ఇదే, బొబ్బరికాయ అన్న ఇదే. వాటికి వీటికి ఏం తేడా ఉంటుంది? బొబ్బరికాయ అయితే గిట్లనే ఉంటుంది, గిట్ల కూడా వీక్ వచ్చేటట్టు రెండు వక్కలు వస్తుంది. కదేనమ్మా. ఈ జుట్టు అంతా ఎందుకు ఊడిపోతుంది అంటే? ఏంటిది? తెస్సా? స్ట్రెస్. అప్పుడే వాన తగ్గిపోయింది. మన జాకీగాడు ఇక్కడికే వస్తాడు. ఏంటి చెప్పు. ఏంటి చెప్పు. ఆకలి అవుతుందా? అన్నం పెట్టనా? హలో జాకీ. హలో, సిట్, కూర్చో. హలో. మా అమ్మ పిండి విసుకమన్నది. ఫస్ట్ కరెంటు పోయింది కాబట్టి డోర్ తీయాలి, అప్పుడు వెళ్తూ వస్తుంది. ఈరోజు మనది అలచింతకాయ కర్రీ. దీంట్లో కాంబినేషన్ చపాతీ. నేనే అడిగిన కాబట్టి నేనే పిండి విసుకాలి. ఇక ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారంటే ఇట్లనే ఉంటుంది. పిసుకాలి.
ఇది మా గోధుమ పిండి కరెంట్ వచ్చింది. జల్లెడ మా ఇంట్లో గోధుమలు ఉండే గాయస్, వాటి నుంచే గోధుమ పిండి పట్టుకున్నాం మేము. ఇప్పుడు ఎంత పిండి పోయాలనేది డౌట్. ఓకే, దగ్గర పడ్డది. మళ్ళీ గోధుమలు తీసి పట్టించుకోవాలి. ఇట్లా పోసేసి ఒకటి, దాని తర్వాత ఇట్లా పట్టాలి. కింద పోతుంది అంటే పోదు. నేను ఆల్రెడీ ఇందులో ఎక్స్పర్ట్ కాబట్టి కింద పోకుండా గిన్నెలనే పడేటట్టు పడతా నేను పిండి. అందుకే మా అమ్మ నాకు ఇదే అప్ప చెప్తే. ఇప్పుడే ఇంట్లో పని అంతా చేసేసా గాయస్. బోల్ తోమిన అని అనుకోకుండా మా అమ్మ బోల్ తోముతుంది, నేను ఇల్లు ఊడ్చిన అంతే. నాకు ఇల్లు ఉడవడమే ఇష్టం, ఇల్లంతా సర్ది ఉడవడమే ఇష్టం. బోల్ తోముడు, బట్టలు ఉతుకుడు, ఈ నీళ్ళతో పని చేసేడాలు నాకు అసలు నచ్చవు. ఎందుకంటే నా పాయింట్ అంతా తడుతుంది, నాకు అట్లా తడితే నాకు అస్సలు నచ్చదు. అయినా తప్పదని నాకు ఖచ్చితంగా చేస్తా. కానీ ఇప్పుడు మా అమ్మ ఉంది కాబట్టి మా అమ్మ చేసుకుంటుంది, నేను పిండి విసికి చపాతీలు చేస్తా. మీకేం పని చేయడం ఇష్టమో ఇంట్లో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఈవినింగ్ వాన పడింది, ఎండ కొట్టింది. వాన పడడేమో కానీ ఉడకపోస్తుంది బాగా. సరే, నేను ఈ పిండి అంతా పట్టేసి చపాతీ వేసేటప్పుడు మళ్ళీ కలుపుతా. మీరు అంతలోపు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి మీకు ఏ వర్క్ ఇష్టమో ఇంట్లో చేయడం. సో అలసింతకాయ కూర వండాలంటే గాయస్, సో గిన్నె పెట్టుకోండి. అలా నూనె వేయాలి, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు వేయాలి. దాని తర్వాత కొంచెం ఉడికినాక ఉప్పు వేసుకోవాలి సరిపడా. ఉప్పు వేసుకున్న తర్వాత కలబెట్టాలి. అట్లా గిర్ర తిప్పొద్దు, నిమ్మలంగా కలబెట్టాలి. లేట్ గిర్ర తిరిగి గిన్నె కింద పడతాయి. మధ్యలో గింజలు తీసుకొని తినొచ్చు కూడా బోరు కొడితే. ఉప్పు లేదు. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఎందుకు వేయాలో చెప్పండి గాయ్స్. ఎందుకు వేయాలి పసుపు? కలర్ కోసం వేస్తారా? కాదు, అది యాంటీబయాటిక్. అల్లం కూడా వేస్తారు. అల్లం ఏమన్నా క్రిమి కీటకాలు ఇట్లా ఉంటే చచ్చిపోతాయి. ఎందుకు వేస్తారో కామెంట్ చేయండి గాయ్స్. తర్వాత అల్లం వేయాలి. ఇట్లనే చేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మేము ఇట్లా చేస్తాను ఈరోజు. నేనేం కాదు, మా మమ్మీ చేస్తాను. నేను మంచిగా వండుతాయి కదా మమ్మీ, రెస్టారెంట్ స్టైల్ వండుతాయి కూరని. మా అమ్మేమో మా అమ్మకి వచ్చినట్టు వండుతుంది. ఇట్లా అవుతుంది కొసిపోయిన తర్వాత. ఇట్లా అయిన తర్వాత చిన్నగా పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. చిన్నగా పెట్టుకొని ఉడకనియాలి ఇవన్నీ. తర్వాత మూత పెట్టుకోవాలి ఆవిరి పోకుండా. కథం మళ్ళా అలసింతకాయ వేసుకునేటప్పుడు కలుద్దాం. అంతలోపు నెక్స్ట్ ఏం కూర వండుదామో కామెంట్ చేయండి. ఎత్తానం కాబట్టి చాట మ్యాండేటరీ. ఇలా చపాతీ చేసి వేసుకుంటాం మేము. కోల కూడా మ్యాండేటరీ. ఇవేవి కాలు మీద పడేసుకోకుండా జాగ్రత్తగా కోల తీయాలి. తీసి ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటున్నాం. మా మమ్మీ చేస్తుంది రౌండ్ చపాతీ. ఇప్పుడు రౌండ్ చపాతీలు వేయబోతాను మేము. మా నాన్న నీళ్ళు తీసుకొచ్చిండు. నీకు చపాతీలు కావాలా నాన్న?
ఏ లేవు, నాకు మా అమ్మకే వేసుకుంటాను. నీకు అద్దు కదా. ఏంటిది ఏమన్నాడే? రెండు నాకు, రెండు నీకు, రెండు డాడీకి. నేను పిండి విసికిన కాబట్టి ఎక్స్ట్రా నాకు, నువ్వు ఊతలు చేసినావు కాబట్టి ఎక్స్ట్రా నీకు. అంతే అంటావు. నీకు ఫీల్ కాకపోతే నీకు కూడా చేస్తానా? అంతే అంటావు. మా అమ్మ రౌండ్ రౌండ్ చపాతీ వేస్తుంది. ఇప్పుడు రౌండ్గా వేస్తుంది. రౌండ్గా వస్తుందానే? ఇట్లా రౌండ్ రౌండ్గానే వేసుకోండి, మంచిగా ఉంటాయి. పొడుగు పొడుగు వేసుకోవద్దు. రౌండ్ రౌండ్గా వేసి తర్వాత ఇట్లా షేప్ అవుట్ వేసుకోవద్దు మీరు. రౌండ్గా వచ్చినప్పుడు చాటలు వేసుకోవాలి. రౌండ్గా రాకపోతే రౌండ్ గిన్నెని తీసుకొని కట్ చేయాలి, అంతే, ఇంకో ఆప్షన్ లేదు ఇక. నెక్స్ట్ ఇంకో చపాతీ, ఇది రౌండ్గా వస్తుంది. నేను మెత్తగానే విసికినా, అదే గట్టిగా అయింది. మెత్తగా వేసుకున్నప్పుడు మరి నేను విసికినప్పుడు మెత్తగానే ఉన్నది. పర్లేదు, తినేది మనమే కదా, అడ్జస్ట్ అయ్యాం ఇవాళ. పెద్దగా విసుకుతా. ఇట్లా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మన వీటేమంటారే చెప్పే, చింతకాయలని అల్లి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలబెట్టుకోవాలి. ఇట్లా మంచిగా కలబెట్టుకుంటే మనం ఆల్రెడీ చింతకాయ ఉడకబెట్టుకున్నాం కాబట్టి అంతసేపు ఏమి అవసరం లేదు. కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనం వేడి వేడి చింతకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీ వేసుకొని తినచ్చు.